మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 52వ సమస్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్రై స్కిన్ తగ్గాలంటే ఏం చేయాలి అనేది. చాలామంది చర్మం పొడి పొడిగా డ్రైగా అలా ఉంటే ఇక ఎన్ని చేసినా అది పోపోయేసరికి మా అమ్మది డ్రై స్కిన్ అటండి, అందుకు నాకు డ్రై స్కిన్ అండి అంటుంటారు. చాలామంది స్కిన్లు 3 రకాలు: డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ అని ఇట్లా చెప్తూ ఉంటారు. నాకు తెలిసి ఆరోగ్యం మనిషికి కరెక్ట్గా ఉండి అలవాట్లు మంచిగా ఉంటే 3 స్కిన్లు ఉండవు. అందరికీ ఆరోగ్యవంతమైన చర్మం ఒకటే ఉంటుంది. రోగ లక్షణాలు డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అనేది. దాన్ని మనం విడగొట్టుకుని అలాంటి జిడ్డు ఎక్కువ మందిలో కనపడుతున్నది కాబట్టి అది జిడ్డు చర్మం, డ్రైగా ఎక్కువ మందిలో కనపడుతున్నది కాబట్టి డ్రై స్కిన్. డ్రై స్కిన్ ఏదో మనుషులకి సహజంగా వస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ అట్లా ఉంటుంది. ఇవన్నీ ఏదో ఎక్కువ మంది రోగులు అట్లా కనపడేసరికి అలా అనుకుంటే నాకు తెలిసి అది కరెక్ట్ కాదు. ఈ డ్రై స్కిన్ అనేది, ఆయిలీ స్కిన్ అనేది మన అలవాట్లను బట్టే, మనం చేసే తప్పులను బట్టి అట్లాంటివి వస్తుంటాయి తప్ప అది సహజము కాదు. మరి డ్రై స్కిన్ తగ్గాలంటే చాలామంది రకరకాల లోషన్స్, కోల్డ్ క్రీములు, నూనెలు ఏవేవో రాస్తుంటారు. అది ఎలాంటిదంటే, ఈ ఎండలో మొక్కలు కూడా డ్రై అయ్యి కాస్త ఆకులు ఎండుతూ ఉంటాయి, డ్రైగా అవుతూ ఉంటాయి నీళ్లు చాలనప్పుడు. ఆ ఆకులు ఎండుతున్నాయి కాబట్టి నీళ్లు చాలక ఆ ఆకుల మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుంది చెప్పండి? పైకి నీళ్లు చల్లితే ఏమైనా ఉపయోగం ఉంటుందే? ఎండిపోయే మొక్కలకి మొదట్లో నీళ్లు పోయాలి తప్ప ఆకుల మీద నీళ్లు పోస్తే ఏం ఉపయోగం? డ్రై స్కిన్ వస్తున్నదంటే లోపలికి నీళ్లు పోయాలి తప్ప పైన పూతలు పూస్తే డ్రై స్కిన్ తగ్గుతుందా? రోజు పూయాలి. ఈరోజు రిలీఫ్ అంతే. ఈరోజు ఆ డ్రైనెస్ మీకు కనపడదు అంతే. అనేక తప్పులు మనం చేస్తున్నాం. అవేమిటి ఈ డ్రై స్కిన్ రావటానికి? మొట్టమొదటిది నీళ్లు సరిగా త్రాగకపోవటం. ఎప్పుడైతే మనం నీళ్లు సరిగా త్రాగమో, ఎండ యొక్క వేడి మన చర్మం మీద పడ్డప్పుడు ఆ వేడికి మన లోపల నీళ్లు ఆవిరై చల్లపరిచి చర్మాన్ని రక్షించుకోవాలి. మన లోపల నీళ్లు సరిపడా లేనప్పుడు కూలింగ్ సరిగా ఉండదు. అందుకని ఆ వేడికి చర్మం డ్రై అయిపోతూ ఉంటుంది. నీళ్లు లేకపోతే నేల డ్రై అవ్వదండి, నేల బీటల వారదా? మన చర్మం కూడా అంతే. అందుకని ఈ రోజుల్లో ముఖ్యంగా ఆడవారు ఎక్కువ అంటూ ఉంటారు, అందుకని నీళ్లు త్రాగకుండా ఎండల్లో తిరుగుతుంటారు. తాగితే వస్తుంది, వస్తే ఎవరు వెళ్తారు, ఎక్కడికి వెళ్తాం? ఇది సమస్య. అంటే మనకి ఇబ్బంది ఉండొచ్చు, కానీ చర్మానికి నీళ్లు కావాలి కదా. ఇక్కడ నీళ్లు కావాలంటే ఇక్కడ పొయ్యాలి కదా. మరి పొయ్యకుండా ఎండలోకి వెళితే ఇక్కడికి ఎట్లా వస్తాయి? మనం నీళ్లు తాగి ఉండొచ్చు, కానీ అందరూ చేసిన తప్పు ఏంటంటే తినేటప్పుడు త్రాగేస్తారు. ఆ నీళ్ళు కాస్త పొట్టలో ఉంటే తప్ప వచ్చి ఉపయోగపడవు ఇక్కడికి. అందుచేత డ్రై స్కిన్ రావటానికి నీళ్లు శరీరానికి సరిపడా త్రాగకపోవటం మొట్టమొదటి రీజన్. రెండవది, రోజు వేడి నీళ్ళ స్నానం చేసేవారికి స్కిన్ డ్రైగా ఉంటుంది. పొడి పొడిలాడతా బిరుసుగా కొంచెం తెల్లగా ఇలా రావటానికి ఆ హీట్కి చర్మం పైనుండే నిగనగలాడే ఒక పొర 2.5-3 రోజులకు ఒకసారి చేంజ్ అయ్యి కొత్తది వస్తుంటుంది. ఆ పొర వేడి నీళ్ళు పోసుకునేసరికి ఆ హీట్కి పోతుంది. అందుకని అది డ్రై అయిపోతుంది చర్మం. చన్నీళ్ళ స్నానం చేసినప్పుడు మీకు అలా డ్రైగా ఉండదు. చూసుకోండి, వేడి నీళ్లు పోసుకునే వాళ్ళందరికీ స్కిన్ స్నానం అయిన వెంటనే మీరు చూసుకుంటే ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎప్పుడు చేస్తారు, కానీ మీరు స్టడీ చేశాక మీరు చన్నీళ్ళు పోసుకుని ఒకరోజు చూసుకోండి, వేడి నీళ్ళు పోసుకుని స్నానం అయ్యాక మీ చర్మాన్ని చూసుకోండి, కనీసం మొత్తం చూసుకోపోయిన ముఖాన్ని చూసుకోండి, ఎంత తేడాగా ఉంటుందో. ఇది రెండవది. ఎక్కువ వేడి నీళ్ళు ప్రతినిత్యం పోసేవాళ్ళు ఇట్లా అనిపిస్తుంది. మూడవది, సబ్బులు వాడటం ఒక కారణం అని చెప్పొచ్చు.
ఎప్పుడైతే సబ్బులు వాడతామో ఆ కెమికల్ ఎఫెక్ట్కి సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ అని ఉంటాయి. వాటి వల్ల పైనుండే స్మూత్ మెంబరేన్ జిగురును ఉత్పత్తి చేసి నిగనిగలాడే మెరిచే విధంగా చర్మాన్ని తయారు చేసే ఆ పొరలు లేచిపోతాయి. దానితో డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఈ కెమికల్స్ ఎఫెక్ట్ అంతా మరి స్కిన్కి అలాంటి ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది. కానీ వీటిని కూడా మానాలి. ఇక వీటితో పాటు కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు, థైరాయిడ్ సమస్యలు వచ్చి కొన్ని వేరే కారణాల ద్వారా స్కిన్ డ్రై అయిపోవటం సహజంగా కొంతమందిలో జరుగుతుంటుంది. అలాంటివి కొన్ని. ఇన్ని కారణాల చేత డ్రై స్కిన్ మనకు వస్తే పైకి ఏదో కోల్డ్ క్రీము ఏదో ఒక మందు రాసేసి డ్రై స్కిన్ పోతుందంటే ఎట్లా పోతుంది? ఈ రోజుకి ఆ డ్రైనెస్ లేకుండా కాస్త స్మూత్గా అనిపిస్తుంది. రేపు మళ్ళీ స్నానం వేగ రాయిపోతే మళ్ళీ డ్రైగా ఉంటుంది మీకు. అందుచేత ఇలా డ్రై స్కిన్ సమస్యను తొలగించుకోవాలంటే ప్రతిరోజు మంచినీళ్ళు కనీసం 3.5-4 లీటర్లన్నా త్రాగండి. ఆడవారు బయటికి వెళ్ళేవారు కుదరదు అనుకుంటే, లేదా 4-4.5 లీటర్లు త్రాగినా చక్కగా మార్పు కనపడుతుంది మీకు. ఇది మొదట చేయండి. రెండవది, వేడి నీళ్ళు ఎప్పుడన్నా వారానికి 10 రోజులు కుంకిడికాయ పెట్టుకున్నప్పుడు షాంపూ పెట్టినప్పుడు ఒక్కరోజు పోయింది తప్ప రోజు వేడి నీళ్ళ స్నానం మంచిది కాదు. ఏదో ఎప్పుడన్నా సమస్య ఉన్నప్పుడు పోసుకోవచ్చు. ఒంటికి నొప్పులో పొలపురం బద్ధకం బడలేక ఉన్నప్పుడు స్నానం వేడి నీళ్ళు మంచిది. కానీ రోజు ఆరోగ్యానికి చన్నీళ్ల స్నానం మంచిది. ఇది మార్చండి. మూడవది, సబ్బులు మానండి.